నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు మంత్ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండవలసిన మాసం అని మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఛాలెంజెస్ ఉండే విధంగా ఉంది. ఇందులో అవి చెప్పుకునే పోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు మనం చూసుకుంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో ఉన్న పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఏ యో బా బీ భూ దా భా దా భే అని అక్షరాలు ఇందులో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారం కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు కానీ కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఈ ధనుసు రాశి అని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి వాతావరణం అంత లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ద్వేషం, శోకం, పుత్రలాభార్థ మాత్ కలహం అని చెప్తారు. అంటే ఇందులో మీ చుట్టూ ఉండే వాతావరణం ద్వేషించినట్లు ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా కొంచెం అలసటగా ఉంటుంది. అయితే పిల్లల ద్వారా, భార్య ద్వారా తర్వాత ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. సో ఇందులో మనం డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశాచ్చ విచారమే నవమే రవి అంటారు. అంటే ఎప్పుడైతే సూర్యుడు 9వ స్థానంలో, అంటే మీ జన్మరాశి నుంచి ధనుసు రాశి నుంచి కౌంట్ చేసుకుంటే 9వ రాశిలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఏమవుతుంది, మీతో ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ, అంటే మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీ మీద గొడవలు వచ్చి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ మీరు అన్నీ తప్పులు చేశారని చెప్పేసి మీ మీద చాలా నిందలు వేసేవాళ్ళు, బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారని గమనించాలి. విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనికి సంబంధించిన రిజల్ట్ రాకపోగా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. సో ఇది ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఛాలెంజింగ్గా అవమానాలు పరిచే వాళ్ళు అంతా ఎక్కువగా ఉంటారు. బట్ కాకపోతే ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉంటారని గమనించుకోవాలి. కుజుడు 7వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. కుజుడు 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవితం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణాం క్రోధ
సప్తమిగే కూజ అని చెప్తారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. అన్న వస్త్రాది రాహిత్యం అంటే అన్నానికి గుడ్డలకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుంది. తర్వాత మానసికంగా కొంచెం టెన్షన్స్ ఉంటారు. స్వబంధుభి అంటే బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కువార్త అంటే ఒక చెడు వార్త మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉంటుంది. పుత్ర భాతృణాం క్రోధ పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కుజుడు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మంచి సక్సెస్ని గ్రోత్ని ఇస్తూ ఉంటాడు. చాలామందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు ధనాన్ని కూడా కోల్పోయే విధంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అగైన్ 10వ స్థానంలో ఉండి అంత అనుకూలమైన పొజిషన్లో అయితే లేడు. శుక్రుడు 10వ స్థానంలో ఉంటే ఇప్పటిదాకా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మీ మాటలకి మిమ్మల్ని ఒబీడియంట్గా మీ దగ్గర బిహేవ్ చేసేవాళ్ళు సింహంలాగా మళ్ళీ మీ కళ్ళే ఎదురు తిరిగి గాండ్రించే అవకాశం ఉంటుందని చెప్పేసి శాస్త్రంలో చెప్తూ ఉంటారు. దానిని ఏమని చెప్తారంటే వెకులం చైవ నిశ్చత్వం మర్ధనాశనం రిపోభయం స్త్రీ సౌఖ్యమాప్నోతి దశమే భృగునందనే అని చెప్తారు. అంటే వెకులం అంటే మానసికంగా ఎప్పుడు ఏదో ఒక దిగులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిస్సత్వం శారీరకంగా స్టామినా లేకుండా ఉంటారు. అర్ధనాశనం ధనం కోల్పోతూ ఉంటారు. రిపోభయం శత్రు భయం విపరీతంగా ఉంటుంది. వీటితో పాటు స్త్రీ సౌఖ్య హాని అంటే స్త్రీల ద్వారా కంఫర్టబుల్గా సపోర్ట్ చక్కగా ఉన్నవాళ్ళు మీకు వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే ఇప్పటిదాకా మీకు సపోర్టివ్గా ఉన్న జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మీరు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ శుక్రుడు అగైన్ మంచి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. అయితే ఇందులో పాటు మనం చూసుకుంటే బుధుడు వీరికి 8th హౌస్లో ఉండటంతో అగైన్ మనకి పిల్లల ద్వారా నెక్స్ట్ భార్య భర్తల లేకుంటే వీళ్ళ ద్వారా అన్యోన్యత కానివ్వండి ధన సంపాదన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇప్పటిదాకా మనం 4 గ్రహాలు ఏ విధంగా రిజల్ట్ ఉన్నాయో మనం చూసుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటుంది. ఇందులో మూల నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీరికి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది లాంగ్ ట్రావెల్ చేయాలి, ఫారిన్లో ఉండాలి, వెకేషన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. షాపింగ్స్ కూడా ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో క్షేమంగా ఉంటారు. అయితే 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ధనహీనత, దరిద్రము 2 చూపిస్తుంటుంది. అంటే ఇక్కడ మీకు టయానికి సరిపడినంత ధనం ఉండదు. రెండోది ధనం లేకుండా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం చూస్తే వీరికి రాజ్యలాభం ఉంటుంది, వస్త్రలాభం, షాపింగ్స్ అంటే ఉంటుంది. వీరికి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వస్త్రలాభం చూపిస్తుంటుంది. కానీ అదే టైంకి ధనం కూడా ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని గమనించుకుంటే ఇందులో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేసుకొని ఎక్కువగా స్ట్రైన్ అవ్వకుండా చాలా స్లోగా నిదానంగా ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఒక రకంగా ఈ రాశి వారికి శని అంత అనుకూలంగా లేరు, దీంతో పాటు గురువు అనుకూలంగా లేరు. ఇప్పుడు మారుతున్న 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కొంచెం అన్నీ ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి. అయితే ప్రతిదానికి భయపడని అవసరం లేదు. నాకు రీసెంట్గా ఈ రాశి వారి నుంచి ఎక్కువగా కాల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు అయితే కాల్స్ ఎక్కువగా వచ్చాయి, కానీ ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ కొంచెం కాల్స్ ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ట్రబుల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఎక్కువగా పరిహారాలు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉంటే చక్కగా ఈ రాశి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది 2 కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా కనుక మీకు ఏదైనా కనుక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years +or-5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో,
అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు. ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబ్ పోయినా అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ± 5 ఇయర్స్ కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం. ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం. ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.